నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేనెలాగ చూచెదను అలాగు చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమైపోవును. ఈ మాటకి మనకు దెబ్బకి దత్తరిల్లిపోవాలి గుండెలు. ఎవరు చెప్తారు ఈ మాట? పరాయి భార్యను ఆశించకూడదురా, నీ పొరుగు వారిది ఏది ఆశించకరా అని మాటలు రాకమునిపే యోబు గారితో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఏమో చెప్పనా, ఆ అమ్మ నేను ఎంత చూస్తాను బాబా, అసలు ఎంత గొప్ప మాట ఇది యోబు గారు చెప్తున్నది. కన్యకను నా కన్నులతో నేను నిబంధన చేసుకున్న, నా కన్నులతో ఏంటంటే పరాయి స్త్రీని, పరవుడు భార్యని, పరవుడు భర్తని, పరవుడు పిల్లలని నేనెందుకు చూస్తాను. ఒకవేళ అలాగ చేసేస్తే, అలాగ చూచేస్తే పరమనున్న పరలోకమున దేవుడి ఆజ్ఞ ఏమైపోతుంది నా జీవితమును బట్టి, నా ప్రవర్తన బట్టి. ఆ దెబ్బకి భయమేయాలి. చూసేత నా కళ్ళే కదా. కొత్త నిబంధనలు దీనికి నీకు లింక్ చేస్తే ఏమన్నా, నీ కళ్ళే కదని చూసేస్తే వ్యభిచారి అయిపోతావని చెప్పాడు యేసు ప్రభువు.